గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను మాట్లాడబోయే కంటెంట్ మీకు నచ్చినట్టే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కొండా సురేఖ ఏదో మనకి పూర్వం ఒక సామెత ఒకటి ఉంది, ఉరుము ఉరుము ఉరిమి మంగళం మీద పడిందంట. మంగళం అంటే పిండి వంటలు చేసుకునేటటువంటి కళాయిని మంగళం అంటాం. అంటే ఏదో శుభకార్యానికి శుభప్రదమైనటువంటి అంశానికే కదా మనం పిండి వంటలు చేసుకునేది, లేదా పవిత్రమైనటువంటి ప్రసాదాలు కానీ దాన్ని తయారు చేసుకునేది. ఏదో మంచి జరుగుతూ ఉంటే ఆ మంచి మీద దాడి చేసినట్టుగా ఉంది అంటారు. అట్లాగే రాజకీయంగా ఏదైనా ఉంటే ఒకరి మీద ఒకరు పోరాడుకోవచ్చు. ఇప్పటికే రాజకీయాలంటే ప్రజలకు అసహ్యం పడతాం. రాజకీయ నేతల మాటల తీరు, రాజకీయ నేతలు పరస్పరం నిందించుకోవటానికి ఉపయోగించేటటువంటి పదాలు ఉపమానాలు అత్యంత జుగుత్సాకరంగా బాధాకరంగా ఉంటున్నాయి. ఇక్కడ కొండా సురేఖ గారికి అన్యాయం జరిగితే జరిగి ఉండవచ్చు. ఒక మహిళగా ఆమె ఆవేదనని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే అక్కడ జరిగింది ఏమిటంటే, ఆవిడ మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ సందర్భంలో అక్కడ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీగా ఎన్నికైనటువంటి రఘునందన్ రావు గారు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సభలో ఒక కార్యక్రమంలో చేనేతతో వేసినటువంటి నూలు దండని, అక్క మీ అనుమతితో మీ మెడలో వేయవచ్చునా అని అడిగి వేశాడు. దానికి టిఆర్ఎస్ శ్రేణులు అత్యంత నీచంగా, కరెక్ట్ గా చెప్పాలంటే అరాచకంగా, రోతగా కళ్యాణమస్తు అంటూ పోస్టులు పెట్టారట. అది ముమ్మాటికి తప్పే. దానికి ఆవిడ గాంధీ భవన్కి వచ్చి ఆవేదన చెందుతూ కన్నీళ్ల పర్యంతరమై, ఒక మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా, ఇంత దుర్మార్గమా, ఇంత నీచమా అని ఆవిడ అడిగారు. సరే, దానికి కేటీఆర్ ఏదో కౌంటర్ ఇచ్చారు. ఆ కేటీఆర్ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే, ఇంతకన్నా నీచాతి నీచంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి మీద మా మీద మాట్లాడినప్పుడు మీరేం చేస్తున్నారు? మీ కన్నీళ్ళన్నీ డ్రామా తప్ప వాస్తవాలు కాదు. ఈ వాస్తవాలను నమ్మాల్సిన అవసరం లేదు అంటూ ఆయన ఎదురుదాడి చేశాడు. ఆ ఎదురుదాడిని మరి సహజంగానే శ్రేణులు ఎంకరేజ్మెంట్ గా తీసుకుంటాయి. చాలా దుర్మార్గంగా ఆవిడని మరింత ట్రోల్ చేశాయి. ఇది ముమ్మాటికి తప్పే. ఎప్పుడైతే అక్క అంటూ చేనేతతో నేసినటువంటి దండను, హ్యాండ్లూమ్ దండను అక్క మెడలో తమ్ముడు వేస్తే దానికి రోతైనటువంటి పదాలతోటి ట్రోల్ చేసినటువంటి వాళ్ళని ఖండించాల్సినటువంటి బీఆర్ఎస్, మందలించాల్సినటువంటి బీఆర్ఎస్
ముమ్మాటికి అక్కడ తప్పు చేసింది. దానికి ఆవేదన చెందినటువంటి కొండా సురేఖ, ఏదైనా నీవు ఒక మహిళవి, ఒక మంత్రి స్థానంలో ఉన్నావు, ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి స్థానంలో ఉన్నారు, మిమ్మల్ని ఒక సందర్భంలో ఒక 8 సంవత్సరాల క్రితం, 8గా సబ్జెక్టు కరెక్షన్, 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని, మీ భర్తను, కొండా మురళి గారిని మా ఇంటికి ఆహ్వానించాం. మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇచ్చాం. ఏదో ఉన్నత భావాలు కలిగినటువంటి కుటుంబం అని, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబానికి అన్యాయం జరిగిందని మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి మీరు బయటకు వచ్చారని, మీ చేత మా గ్రామంలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరింప చేసుకున్నాం. ఒక అనుబంధం మీతోటి ఉన్నది కాబట్టి నేను ఈ వీడియోలో మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తాం. మీ పట్ల గౌరవం ఉండి, మీలాంటి వారేనా ఇలా చేయవలసింది, ఇలా మాట్లాడవలసింది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియపరచడానికి ఈ వీడియో చేయాల్సి వస్తాం. ఏంటమ్మా అది? మిమ్మల్ని కేటీఆర్ అన్నారు. కేటీఆర్కి మీరు కౌంటర్ ఇవ్వండి. కేటీఆర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి. కేటీఆర్ మీద మీరు, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు చేశారు. అవన్నీ వాస్తవాలైతే మీరు అధికారంలో ఉన్నారు కదా, రుజువు చేయండి, శిక్షించండి, ప్రజల ముందు వాళ్ళని దోషిగా నిలబెట్టండి, తప్పు లేదు. మీ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టండి, వాళ్ళని శిక్షించండి, రాజకీయంగా వాళ్ళని ఏదైనా చేసుకోండి, ఎవ్వరికి ఏ సంబంధం లేదు. మధ్యలో అక్కినేని నాగార్జున గారి కుటుంబం ఏం చేసిందమ్మా మిమ్మల్ని? అక్కినేని నాగార్జునకి సంబంధించినటువంటి ఆయన కుమారుడు, అదేవిధంగా ఆ సమంత అనేటటువంటి ఒక హీరోయిన్ తో వాళ్ళు విడిపోతే దానికి మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయే, మీ మీద బిఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల కన్నా కూడా అత్యంత జుగుత్సాకరంగా ఉన్నాయి. అసలు మీరు మాట్లాడిన వీడియో ఉంది, కానీ ఆ వీడియోని పెట్టే సాహసం కూడా ఏ అనలిస్టు చేయడు, ఏ వ్యక్తి కూడా, ఏ మానవీయ విలువల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు. మీరు కూడా ఉద్యమాల నుంచి వచ్చిన కుటుంబం, మీ కుటుంబం నాకు తెలుసు. ఇలాంటి భాష వాడతారా? ఒక మహిళగా మీకు అన్యాయం జరిగిందనే కదా మీరు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె మహిళ కాదా? సమంత మహిళ కాదా? నాగార్జున గారిది కుటుంబం కాదా? మీరు అంత నీచంగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన ట్విట్టర్లో ఏం మాట్లాడారు, మిమ్మల్ని ఏమని సంబంధించారమ్మా కొండా సురేఖ గారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గౌరవనీయులైన మంత్రివర్యులకు అన్నారు. మీరు రాజకీయంగా ఏదైనా చూసుకోండి, ఒకరి మీద ఒకరు మీరు ఏ విధమైన ఆరోపణలైనా చేసుకోండి, మా కుటుంబాల జోలి ఎందుకు వస్తారు, మమ్మల్ని ఎందుకు లాగుతారు అని చెప్పేసి ఆయన దీనంగా ప్రశ్నించిన తీరుందే చాలా బాధాకరం. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు మిమ్మల్ని? మీలాంటి మహిళ కాదా? అత్యంత జుగుత్సాకరంగా ఒక సెలబ్రిటీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు రంకు అంటగట్టడానికి
పొంకు చెప్పాల్సినటువంటి నీచ స్థాయికి దిగజారాల్సినటువంటి మీరు దిగ దిగజారాల్సిన అవసరం మీకేమొచ్చింది సురేఖ గారు? మీలాంటి మహిళే కదా ఆమె కూడా. అంటే సినిమా వాళ్ళంటే చులకనా మీకు? సినిమా వాళ్ళంటే అందరికి తప్పుడు వాళ్ళేనా? సినిమా వాళ్ళంటే ఏ రంకైనా అంటగడతారా? సినిమా వాళ్ళంటే మీ ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తారా? వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదా? వాళ్ళకి భావోద్వేగాలు ఉండవా? వాళ్ళకి చీము నెత్తురుండదా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత అన్యాయంగా అసలు మీకు ఏమాత్రం సంబంధం? ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా వాళ్ళు? ఏమన్నా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఏమన్నా అన్నారా? రాజకీయంగా బీజేపీని ఏమన్నా అన్నారా? రాజకీయంగా లేకపోతే మీ బీఆర్ఎస్ ఏమన్నా అన్నారా? ఎందుకింత దుర్మార్గానికి ఒడిగట్టారు మీరు? ఎందుకింత నీచానికి ఒడిగట్టారు మీరు? ఎందుకింత దుర్మార్గానికి ఒడిగట్టారు మీరు? అది మీకేమన్నా గౌరవాన్ని పెంచిద్దా? మీ పార్టీలో మీరేమన్నా ఇంకేమన్నా పైకేమన్నా వెళ్తారా? ఏం మాట్లాడుతున్నారమ్మా? అసహ్యానికి గురవుతారు, చీదరింపుకు గురవుతారు. మీరంటే అభిమానం ఉన్నటువంటి కొందరికి అభిమానం అనేది పటాపంచలైపోతుంది. అభిమానం అనేది ఇక ఉండదు మీ మీద. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక సినిమా నటుడు నాగార్జున గారు, ఆయన కుమారుడు నాగ చైతన్య మీద, సమంత గారి మీద వచ్చినటువంటి ఆరోపణలను అరే మనకేం పట్టిందన్నట్టుగా ఎంత సిగ్గు లేకుండా ఉన్నారండి ఈ సినిమా వాళ్ళు నిజంగా. ఆటో వాడికి యూనియన్ ఉంటుంది, రిక్షా వాడికి యూనియన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా యూనియన్ ఉంటుంది, శానిటరీ వర్కర్స్ కూడా యూనియన్ ఉంటుంది. సినిమా వాళ్ళకి యూనిటీ లేదా? ఎక్కడో ఉన్నటువంటి ప్రకాష్ రాజు, అట్లాగే కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు వీళ్ళే మాట్లాడాలా? తెలుగు సినిమా ఫీల్డ్ అంతా ఏం చేస్తుంది? మెగాస్టార్ ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఎన్టీఆర్ని పట్టుకొని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ అక్కినేని నాగేశ్వరరావు గారిని మా బాబాయ్ అని సంబోధిస్తారు. అవన్నీ ఊరికే పై వరకు సంబోధనలేనా? ఇలాంటి సమయంలో ఆ కుటుంబం మీద అన్యాయంగా ఆ కుటుంబం మీద దాడి జరిగినప్పుడు బయటకు రారా? మాట్లాడరా? ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ సినిమా ఫీల్డ్ అండి? తప్పు కదా ఇది. నాగార్జున గారికి ఆ మధ్య ఏంటో అది హైడ్రా ఆయనకు సంబంధించినటువంటి ఒక ఆస్తిని కూల్చేస్తే అప్పుడు సినిమా వాళ్ళు స్పందించలేదు. ఇంకా పైగా కోల్చాల్సిందే అన్నట్టుగా మాట్లాడినటువంటి కొందరు సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రాజకీయ ప్రత్యర్థిగా ఆయన చూస్తున్నారా నాగార్జున గారిని? తప్పు కదా అది. ఒక సినిమా వాళ్ళంతా కుటుంబంలాగా ఉండలేరా? ఉపాధ్యాయులంతా కుటుంబంలాగా ఉంటారు, డాక్టర్లంతా కుటుంబంలాగా ఉంటారు. కోల్కతాలో ఒక యువ డాక్టర్ మీద జరగరానిది అన్యాయం జరిగితే దేశం మొత్తం డాక్టర్లు ఏకమయ్యారు, ఉద్యమాలు చేశారు. రైతుకి ఏదన్నా అన్యాయం జరిగితే రైతులందరూ ఏకమవుతారు, ఉద్యమాలు చేస్తారు.
టీచర్లకు ఏదైనా ఇబ్బంది జరిగితే టీచర్లందరూ ఏకమవుతారు, ఉద్యమాలు చేస్తారే. అంటే నాగార్జున కుటుంబానికి ఏమన్నా అయితే సినిమా వాళ్ళు బయటకు రారా, మాట్లాడరా? ఇదెక్కడ న్యాయం అండి బాబు? కొండా సురేఖ గారు, మీ పద్ధతి మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీ వారు కొండా సురేఖ మాట్లాడిన దాన్ని ఖండించండి. కొండా సురేఖ గారిని ప్రజలకు క్షమాపణలు చెప్పమని పార్టీ పరంగా మీరు ఆదేశాలు ఆమెకి ఇవ్వండి. అప్పుడైనా కొంతమేరకు ఈ రాజకీయాల గురించి ప్రజలు ఆలోచిస్తారు. లేకపోతే ఈ రాజకీయాలు అనేదే ఒక రోత, ఒక బురద గుంట, ఒక ఆరోపణల ఫ్యాక్టరీగానే భావిస్తారు. ఇప్పటికైనా సరే ఇటువంటి ఎపిసోడ్స్ కి రాజకీయాలని రాజకీయ పార్టీలను, లేకపోతే పదవులను, లేకపోతే మీకున్న హోదాలను డయాస్ గా వాడుకోబాకండి. ప్రజలు అసహించుకునేలాగా చేసుకోబాకండి. ప్రజల కోసం పనిచేయండి, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయండి, ప్రజల కోసం కష్టపడండి. మీకు ఆ స్థితిని కల్పించినటువంటి ప్రజల గురించి సవ్యంగా ఆలోచించండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏదైనా సరే మీ మీద ఆరోపణలు వస్తే తట్టుకోవాలా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా సరే ఆరోపణలు వస్తే వాటిని ప్రజలకు వివరించి, ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేశారు నా ప్రత్యర్థులని మీరు ప్రజలకు వివరించి ఆ ప్రజల మన్ననలు పొందగలగాలి. అంతేగాని బూత్ లెక్క ఏంటండి? ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రంకు అంటగట్టటాలు ఏంటండి? మీకు సంబంధం లేని కుటుంబాలను బజారు కేడ్చటం ఏంటి సురేఖమ్మ? ఇవన్నీ చాలా చాలా తప్పులు. ఇప్పటికైనా మారండి. మీరు మారకపోతే ఇక మీకు చరిత్ర ఉండదు, గుర్తుపెట్టుకోండి. నమస్తే.